ఏ సుకుమార్, ఆఫీస్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి మేడం అంత మాట అనేసారు? నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే కదా ఉంటాను. అక్కడ అకౌంటెంట్ గారు పిలిచారు, ఇటు ఆడిటర్ గారు పిలిచారు, ఇటు రిసెప్షన్ లో పిలిచారు. నేను ఎక్కడికైనా వెళ్ళను. మీకు అవసరం అయితే నా నంబర్ మీకు తెలీదా? సుకుమార్ ఎక్స్ప్రెస్ 9848696446. అవునవును, పాత మేనేజర్ ఇచ్చిన సెల్ ఫోను, అది ఓన్లీ ఇన్కమింగ్. అది పట్టుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్. హలో. చాలు చాలే, ఇది ఇంపార్టెంట్ ఫైల్. నారాయణ గారి టేబుల్ పైన పెట్టు. ఓకే, సారీ, జస్ట్ మిస్. అయ్యా, సారీ సార్, జస్ట్ మిస్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే నువ్వు మిస్ అయిపోతావు. ఆ ఫైల్ ఇక్కడ పెట్టు, దాన్ని తీసుకెళ్ళు. పెడతానండి. పెద్ద ఫోజు. హలో నారాయణ గారు. ఏంటి కత్తి లాంటి ఫిగర్ ఏదో వచ్చినట్టుగా. పనిలో నన్ను డిస్టర్బ్ చేయవక. అది కాదండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అది. ఇంతకీ ఆ కత్తి ఈ అమ్మాయినా? పనిలో ఉన్నాను చెప్పాను కదా, డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. మిస్టర్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. మేడం, యాక్చువల్ గా ఈ ఫైలు అది మీకు మేడం మేడం ఏ మిస్టర్ సార్, సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది వరకు ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా? సార్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్ ప్లీజ్ Sir. సారీ. గెట్ అవుట్. ఫోన్లేండి సార్, సారీ సార్, ఈసారికి అతను వదిలేండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తను చెప్పిందని వదిలేస్తున్నాను. సారీ, గెట్ లాస్ట్. ఐఎమ్ వెరీ సారీ. నీలాంటి అమ్మాయిని నేను ప్రేమించాలనుకున్నాను. ఐ లైక్ యూ గీత, ఐ లవ్ యూ. ఏంటి సాయి, అర్జెంటుగా రమ్మని చెప్పి అలా సైలెంట్ గా కూర్చుంటే ఎలా? నేను ఈ ఫ్రెండ్ అనుకుంటే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందో లేదో తెలీదు. నువ్వు లవ్ చేసావా? చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టును చీమలు టక్కునా, తన్నని నానని నన్నినా తని నాన్నని నానని నన్నినా. నేను సీరియస్ గా చెప్తుంటే కిండల్ చేస్తున్నావా? సరే సరే సరే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? పేరేంటి? నా ఆఫీస్ లో పిఆర్ఓ, పేరు గీత. గీత అంటే నీకు భగవద్గీత? మళ్ళీ ఓకే 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 ఓకే. తను పిఆర్ఓ కదా, ఆఫీస్ లో అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది, అలాగే నీతో కూడా మాట్లాడి ఉంటుంది. దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే ఎలా? ఎలా అయినా నా ప్రేమను తనకి తెలియజేసి నన్ను ప్రేమించేలా చేయాలి. ఏం చేద్దాం? ముందు నువ్వు ఆఫీస్ లో నుంచి బయటికి రా. ఏంటి, జాబ్ వదిలేమంటావా? రిజైన్ చేయమని కాదు, ఆఫీస్ లో కాకుండా పర్సనల్ గా కలవమని. ఆ తర్వాత? ఆ తర్వాత అంటే ఏముందిరా, ఇంటికి వెళ్ళి కలవడమే. బానే ఉంది. ఎలా వెళ్దాం? సైకిల్ వెళ్ళు, బస్సులో వెళ్ళు, కార్లో వెళ్ళు, బైక్ లో వెళ్ళు, ఫ్లైట్ లో వెళ్ళు, షిప్ లో వెళ్ళు, ఎలా కావాలంటే అలా వెళ్ళు. సరే సరే, లేకపోతే ఏంటి సాయి? ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు. అబ్బా ఏంటి సాయి ఇది? ఏం చేయమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడుకో, ముందు నేను చెప్పి జాగ్రత్తగా విను. ఎలా ఉంది ఐడియా? సూపర్ గా ఉంది. దట్ ఈస్ సీను. ఆల్ ద బెస్ట్. మీరిక్కడ? ఏ, నేను ఇక్కడికి రాకూడదా? వద్దండి చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అలాని కాదు, సడన్ గా మీరిలా. సరే సరే, లోపలికి రండి. మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. నేనా? ఏంటది? ఏం లేదు, ఈ కాలనీలో మా ఫ్రెండ్ అడ్రస్ కోసం వెతుకుతున్నాను. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? అంత బిజీ ఏం లేదు. అలా అయితే మా ఫ్రెండ్ అడ్రస్ వెతకడానికి నాతో వస్తారా? నో ప్రాబ్లం. కాకపోతే నేను ఈ కాలనీ కొత్త, అదే మా అన్నయ్యకైతే డోర్ టు డోర్ తెలుసు. ఓహో, అంటే మీ అన్నయ్య ఏరియాలో పేపర్ వేస్తారనమాట. అదే వద్దనేది. అమ్మాయిల చుట్టూ తిరిగే అబ్బాయిల మ్యాటర్స్ అన్ని సెటిల్ చేస్తారు. ఓహో, అప్పుడైతే లవ్ మ్యాటర్స్ కూడా సెటిల్ చేస్తాడా? లేదు, ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెనక తిరిగే అబ్బాయిలా తోకలు కట్ చేస్తాడు. అమ్మో.
సరే మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి. మా అన్నయ్యకి అడ్రస్ తెలిసిందో హాఫ్ అన్ అవర్ లో చెప్పేస్తాడు. అడ్రస్ తప్పైందో మీరు ఆఫ్ బైలే. అలా అంటే నేను తప్పు అడ్రస్ తీసుకుని మీ దగ్గరికి వచ్చానంటారా? అలా అని కాదు, ఒకవేళ మీ ఫ్రెండ్ తప్ప అడ్రస్ చెప్పుంటే. అయితే నేను కరెక్ట్ అడ్రస్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాయ్. అరే ఏంటి బుడ్డబ్బాయి అట్ట బండి మీద పడుకున్నాడు? మీ మీద పడుకుంటే బాగుండదని. ఛీ, బుడ్డబ్బాయి అట్టంటోడు కాదు గాని. బుడ్డబ్బాయి వస్తావా? ఎక్కడికి ఆంటీ? ఇదిగో వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అట్ట అడగకూడదు. బుడ్డబ్బాయి నువ్వు పద. ఆంటీ ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. నిన్న కట్టుకున్న రెడ్ శారీలో మరీ బాగున్నారు. ఆంటీ మన కట్టుకున్న గ్రీన్ సారీలో అయితే ఇంకా బాబాయ్ చాలా చాలా బాగుంది. ఎల్లో శారీలో అయితే ఆంటీ ఎల్లోరా శిల్పంలా ఉన్నారు. అవునా? ఏంటోనబ్బాయి మీరంతా అట్ట అంటున్నారు కానీ మొన్న రోజు పండు అయితే నేను శారీలో లేనప్పుడే బాగుంటానన్నాడు. ఆంటీ ఆంటీ పొండు నిజంగా మిమ్మల్ని శారీలో లేనప్పుడు చూసాడా? ఛీ, నైటీలో ఉన్నప్పుడు చూశాడు. నువ్వు పద అబ్బాయి. అబ్బాయి నువ్వు బండి బాగా డ్రైవ్ చేస్తావంట. అవునా ఆంటీ? నా బండి ఒక్కసారి ఎక్కితే 100 సార్లు ఎక్కినట్టే.